హాయ్. నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమల తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హృదయధాత్రి పార్ట్ 5తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే కథ ఎలాగుందనేది మీ విలువైన అభిప్రాయాల రూపంలో కామెంట్స్ ఇచ్చేయండి. ఇక కథలోకి వెళ్దాం. డార్లింగ్, బంగారం వాడితే అరిగిపోతుంది. అందుకే దాన్ని భద్రంగా దాచుకొని రోల్డ్ గోల్డ్ వాడాలి అని దేవ్ అన్న మాటకి జాను గారు వింతగా కోపంగా చూస్తారు. కిచెన్లో నుండి అప్పుడే వీళ్ళ దగ్గరకు వస్తున్న భువి కూడా ఆ మాట విని, బంగారం అలా దాచి ఎన్నాళ్ళలా రోల్డ్ గోల్డ్ వెంట పడతారు దేవ్ గారు అనుకుంటూ అక్కడికి వస్తుంది. భూమి రావడంతో జాను ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. అమ్మమ్మ, కల్పన వస్తుంది కదా, దానికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తను తినొచ్చు కదా అని అడుగుతుంది. శుభ్రంగా తినొచ్చు అని చెబుతారు. అయితే దానికోసం అది చేస్తానమ్మమ్మా. నీకు నచ్చింది చేయి, దానికి డార్లింగ్ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు అడుగుతాడు దేవ్. అంటే దేవ్ గారు, కల్పన నైట్ టైం అలాంటివి తింటే అరుగుతుందో లేదో అని. అది ముందు అడిగావు, నాని చెప్పింది. తర్వాత అది వండుతానైతే అని అడుగుతున్నావు కదా. అది ఈరోజే కాదు, రోజు అమ్మమ్మ ఏం వండను అని అడిగి అప్పుడు వండుతుంది. ఎన్నిసార్లు నీకు నచ్చింది చెయ్యమ్మా, నన్ను అడగక్కర్లేదు అని అన్నా వినదు. నువ్వు ఒకలాగా వినవు, అది ఒకలాగా వినదు. ఇద్దరూ ఇద్దరే అంటుంది జాను. భువి, ఈ ఇంట్లో నీకు అన్ని అధికారాలు ఉన్నాయి. నువ్వెవరి పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు చాలు. అంతేకాని నేను తుమ్మొచ్చా, దగ్గొచ్చా అని పర్మిషన్ తీసుకొని అవసరం లేదు అని చెబుతాడు దేవ్. అదేమీ లేదు దేవ్ గారు, అమ్మమ్మ వాళ్ళకి ఏం తినాలని ఉంటుందో అని అడుగుతానంతే. ఏ, నీకేం తినాలని ఉండదా? అలా ఏం లేదు దేవ్ గారు, మీకేం ఇష్టమో నాకు పూర్తిగా తెలియదు కదా. అందుకే అమ్మమ్మని అడిగితే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెబుతారు కదా, అందుకు అడుగుతాను. నాకేమిష్టమో నన్ను అడగొచ్చు. మిమ్మల్ని అడగాలంటే నాకు భయం అని చిన్నగా అన్న అది దేవుకి వినిపిస్తుంది. సర్లే, ముందు వెళ్ళి ఆ చేపల పులుసు సంగతి చూడు అని జాను చెప్పగానే అలాగే అని భువి వెళుతుంటే, ఇదిగో భువి, మీ ఆయనకి కూడా చేపల పులుసు అంటే చాలా ఇష్టం, కొంచెం ఎక్కువ చేయి అంటారు. అలాగే అమ్మమ్మ అని నవ్వుకుంటూ భువి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పు డార్లింగ్, ఏదో అనుభవం తను వస్తుందని ఆపేశావు. హా, నీ రోల్డ్ గోల్డ్ పోలికకి నాకు జ్ఞానోదయం అయ్యింది అని చెబుదామనుకున్నానులే. నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. ఏంట్రా నిజాలు? బంగారం అంట దాచిపెడతాడంట. అలా దాచిపెడితే ఎవరో ఒకరు ఏదో ఒకరోజు ఎత్తుకుపోతారు అని అంటారు జాను. నాని అని గట్టిగా అరుస్తాడు దేవ్. అప్పటికి కానీ ఆవిడ ఏమన్నారు అని అర్థం కాలేదు. అయ్యో, నేను అలా అనేసానేంటి అనుకుంటుంది ఆవిడ. దేవ్ సీరియస్గా, ఎవరెత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను రాజేంద్రని కాదు, దేవ్ దేవాంష్ని చంపేస్తాను అని అక్కడున్న ఫ్లవర్ వాజ్ని విసిరికొట్టి పైకి వెళ్ళిపోతాడు. దేవ్ అరుపుకి కిచెన్ నుండి బయటకొచ్చి దేవుని కోపంగా చూసి అక్కడే ఆగిపోతుంది భువి. దేవు పైకి వెళ్ళగానే జానకి గారు ఏడుస్తుంటే అక్కడికి వచ్చి మంచినీళ్ళు ఇస్తూ, ఊరుకోండి అమ్మమ్మ, ఆయన కోపంలో ఏదో అన్నారు అని సర్ది చెప్తుంది. వాడి తప్పులేదు భువి, నేనే పిచ్చివాగుడు వాగాను. తొందరగా ఇంటికి వచ్చాడు అనుకుంటే ఏదో గుర్తు చేశాను. ఇప్పుడు ఆ కోపంతో మళ్ళీ బయటికి వెళ్తాడేమో అని తల పట్టుకుంటారు. అప్పుడే అక్కడికి కిషోర్ వాళ్ళు వస్తారు. ఏం జరిగింది అని అడుగుతాడు. ఏం లేదన్నయ్య, కూర్చోండి అంటుంది భువి. భువి, నేనేమి ఇంటికి కొత్త చుట్టాన్ని కాదు, కానీ ఆ ఫ్లవర్ వాస్ చూస్తేనే అర్థమవుతుంది వాడు కోపంగా ఉన్నాడని. ఏం జరిగిందో చెప్పండి అడుగుతాడు కిషోర్. జాను గారు జరిగింది చెబుతారు. భువి, నువ్వు వెళ్ళి వంట పని చూడు అని అంటాడు కిషోర్. సరే అన్నయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి బామ్మ, ఇవాళ మధ్యాహ్నం వాడు కోపాన్ని తగ్గించుకొని కంట్రోల్లో ఉంటే ఇప్పుడు మీరు ఇలాంటి మాట అన్నారు. అసలే వాడి మైండ్ బాగోలేదు. మీకు తెలిసి కూడా అలాంటి మాటలు ఎలా అంటారు అని అంటాడు కిషోర్.
ఏదో ఫ్లోలో అనేశాను కిషి. నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు. మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు అని అంటుంది జానకి గారు. సరే, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరింక బాధపడకండి అని కిషోర్ పైకి వెళ్తాడు. రంగిని అక్కడ అంతా క్లీన్ చేయమని, నేనసలు అలాంటి మాట ఎందుకన్నానండి అని బాధపడతారు జాను. ఊరుకో, కొన్ని మాటలు వాడు తట్టుకోలేడని తెలుసు కదా జానకి. అయినా ఎవడెత్తుకుపోవడానికి మన భువి ఏమీ లొంగదు అని అంటారు రాఘవ. చాచా, నేను భువి గురించి అసలు అనలేదండి. బంగారం గురించి టాపిక్ రావడం అలా అనేశాను. ఇంకొదిలే, బాధపడకు అని ఆయన గారు ఓదారుస్తారు. కిచెన్లో ఉన్న భువి ఆలోచనలో పడింది. అక్కడికి వచ్చిన కల్పన భువి అని పిలుస్తుంది. హా కల్పు, ఏమన్నా కావాలా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మళ్ళీ వాసనకి వాంతులవుతాయి. వెళ్ళి అమ్మమ్మ దగ్గర కూర్చో అంటుంది. నా మీద కోపంగా ఉందా భువి? అడుగుతుంది కల్పన. నీ మీద నాకెందుకు కోపం అని అడుగుతుంది. ఈ పెళ్లి జరగడానికి నేను కూడా ఒక కారణం కదా. అయితే కోపం ఎందుకు? అది కాదు భువి, అన్నయ్య గురించి నిజం తెలిసి నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పాను కదా. చూడు కల్పన, మీరందరూ ఎంత ఫోర్స్ చేసినా నాకిష్టం లేకపోతే నేను చేసుకునేదాన్ని కాదు కదా. అమ్మ కోసం నేను నా ఇష్టంతో చేసుకున్నాను. దానికి మీ మీద నాకు కోపం ఎందుకు? నువ్వదేమీ ఆలోచించకుండా ఈ జ్యూస్ తాగుతూ ఉండు. ఒక అరగంటలో నేను వంట కంప్లీట్ చేసేస్తాను. కానీ ఇప్పుడు జ్యూస్ వద్దే, మళ్ళీ అన్నం తినలేను. అస్సలే చేపల పులుసు మంచి వాసన వస్తుంది. ఆహా, ఈ వాసన బాగా నచ్చినట్టుంది నీకు? బాగా నచ్చింది అని అక్కడే స్టూలుంటే కూర్చొని భువికి కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. కిషోర్ పైకి వెళ్ళేసరికి దేవ్ బాల్కనీలో రైలింగ్ పట్టుకొని కోపంగా బయటికి చూస్తూ ఉంటాడు. రైలింగ్ మీద బిగిస్తున్న అతని చేతిని చూస్తే తెలుస్తుంది ఎంత కోపంగా ఉన్నాడో అని. దేవ్, ఏంట్రా, నన్ను రమ్మని చెప్పి నువ్వు ఇక్కడున్నా అని అంటూ కిషోర్ వస్తాడు. ఏం లేదు, మీరింకా రాలేదని నేను పైకొచ్చాను. మరేంటి నీ మొహం అంత కోపంగా ఉంది? ఏం తెలియనట్టు నటించుకో, కింద విషయం తెలిసే ఉంటుంది కదా అంటాడు దేవ్. బామ్మ ఏదో అనేసింది లేరా, దానికే అంత సీరియస్ అవ్వాలా? బామ్మ ఎంత ఫీల్ అవుతుంది? అలా ఎలా అనేస్తుందిరా? ఎవడు ఎత్తుకుపోయి అంత ధైర్యం ఉన్నవాడు ఎవడు? అయినా అలాంటి ప్రయత్నం చేయాలని చూస్తే చంపెయ్యను. మరి ఇంకెందుకురా కోపం? అసలు ఒక విషయం చెప్పు, భువి అలా చేసే మనిషా? నో, తను అలా ఎప్పటికీ చేయదు, నాకు నమ్మకం ఉంది. మరి ఇంకెందుకు ఆ కోపం? తెలీదురా, అలాంటి మాట వింటే నన్ను నేను కంట్రోల్ తప్పుతున్నాను. అసలే పొద్దున్నుంచి కంట్రోల్లో ఉన్నాను. కానీ నాని అలా అనేసరికి మళ్ళీ అదే గుర్తొచ్చింది. అందుకే నేను కంట్రోల్ తప్పాను. సరే పద, వాళ్ళు నువ్వు కోపంగా ఉన్నావని ఫీల్ అవటం లేదు. ఇప్పుడు కోపంలో మళ్ళీ ఎక్కడ గెస్ట్ హౌస్ అంటావని భయపడుతున్నారు. ఒక్కసారి ఇంటికొచ్చాక వెళ్ళనని నానికి కూడా తెలుసు కదా. తెలుసు, కానీ భయం. తమరేమన్నా తక్కువ చేస్తున్నారా? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కిందకి వెళ్దాం అంటాడు కిషోర్. అని వాష్రూమ్కి వెళ్తాడు దేవ్. ఒక్కరు చేసిన తప్పుకి ఎంతమంది మానసిక క్షోభ అనుభవిస్తున్నారు? ఇంత చేసి ఏం సాధించారు అని కిషోర్ అనుకుంటాడు. దేవ్ ఫ్రెష్ అయి రాగానే ఇద్దరు కిందకి వస్తారు. దేవ్ కింద హాల్లో కల్పనతో నవ్వుతూ మాట్లాడుతున్న భువిని చూస్తూ కిందకి దిగుతాడు. కిందకి దిగుతున్న వాళ్ళని చూసి వెంటనే నవ్వు ఆపేస్తుంది భువి. దేవ్ వచ్చి జానకి గారి పక్కన కూర్చుంటాడు. సారీ నాన్న, నేను అసలు ఆ ఉద్దేశంతో అనలేదు. నిన్ను బాధ పెట్టాను, బుద్ధి లేని దాన్ని అని అంటారు జాను. దేవ్ నవ్వుతూ, ఈ నెలకి రియలైజ్ అయ్యావా డార్లింగ్, నీకు బుద్ధి లేదు అని అంటాడు. కనీసం ఇప్పుడన్నా ఒప్పుకుంది, సంతోషించు అని రఘు గారు అంటారు. ఆ మాటకి జాను గారు మూతి ముడుచుకొని కూర్చుంటారు. అది చూసి దేవ్ అందంగా నవ్వుతాడు. ఆ నవ్వు చూస్తూ ఉండిపోతుంది భువి. భువి తననే చూస్తూ ఉండడం చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు. అంతే,
అక్కడి నుంచి అమ్మమ్మ అందరూ రండి డిన్నర్ చేద్దురు అని చెప్పి కిచెన్లోకి పరుగు పెడుతుంది. అది చూసి దేవు పెదాలపై ఇంకొంచెం నవ్వొస్తుంది. కిచెన్లోకి వెళ్ళిన భువి తల కొట్టుకుంటూ ఇవాళ ప్రతిసారి దొరికిపోతున్నా ఏంటో, అయినా దేవుగారు ఎంత అందంగా ఉన్నారు, నవ్వుతుంటే ఇంకా అందంగా ఉన్నారు అని నవ్వుకుంటూ ఉంటే మాత్రం చూస్తావా అని భువి తనలో తానే తిట్టుకుంటూ ఉండగా వెచ్చని ఊపిరి తన మెడ మీద తగిలేసరికి ఉలిక్కిపడి చేతిలో గరిటె వదిలేస్తుంది. ఓయ్, ఎందుకంత భయం అని ఆ గరిటె క్యాచ్ పట్టి పక్కన పెడతాడు దేవ్. మీరు మీరేంటిక్కడ? ఏ, రాకూడదా? అలా అని కాదు, కొంచెం వెనక్కి జరగరా? నేనిక్కడికి చాక్ కోసం వచ్చాను, కానీ నువ్వు తల కొట్టుకుంటూ నీలో నువ్వే మాట్లాడుకుంటుంటే పిచ్చిగాని పట్టిందా, లేక గాలి ధూళి అంటారు కదా అదేమన్నా సోకిందా అని డౌట్ వచ్చి చూస్తున్నాను అని అంటూ భువి నడుముని తాకుతూ చెయ్యి తీసుకువెళ్ళి చాక్ తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. దేవు చెయ్యి తగిలిన క్షణమే భువి ఫ్రీజ్లోకి వెళ్ళిపోతుంది. అసలేం జరిగిందంటే మామిడికాయ ఒకటి టేబుల్ మీద కనిపించగానే కల్పనకి తినాలనిపిస్తుంది. నాని, ఇది నేను తింటాను అని అడుగుతుంది. తిను, కానీ ఇప్పుడు కాదు, రేపు తిను అంటారు జానుగారు. లేదు నాని, నాకు ఇది చూసిన దగ్గర నుంచి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, ఇప్పుడే తింటాను అని అంటుంది. తిను కల్పన, ఉండు, చాక్ తెచ్చిస్తాను అని అప్పుడే అక్కడికి వచ్చిన దేవ్ కిచెన్లోకి వెళ్తాడు. వెళ్ళేసరికి చీర చెంగు దోపుకొని కూర గిన్నెలోకి తీస్తూ తనలో తానే మాట్లాడుకుంటున్న భువిని చూస్తాడు. నెలవంకలా కనిపిస్తున్న నడుముని చూసి దేవు చూపు అక్కడ చిక్కుకుంది. నెమ్మదిగా భువి వెనక్కి వెళ్ళి చెయ్యి వేయబోయే టైంకి ఊపిరి తగిలి భువి కంగారు పడుతుంది. దేవు మొత్తానికి భువిని మాటలతో కన్ఫ్యూజ్ చేసి తనని ఊరించిన నడుముని తాకి మరీ కామ్గా వచ్చేశాడు. అందరూ డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. భువి అందరికీ వడ్డిస్తుంటే నువ్వు కూడా కూర్చో, అంతా మనోళ్లే కదా అని అంటారు జానుగారు. పర్లేదమ్మమ్మ, మీరందరూ తినండి, నేను తర్వాత తింటాను, వడ్డించడానికి ఇబ్బంది అవుతుంది కదా అంటుంది. ధాత్రి, ఇక్కడెవరు కొత్త వాళ్ళు లేరు, కూర్చో, ఎవరికి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటారు అని అంటాడు దేవ్. దేవ్ చెప్పగానే కూర్చుంటుంది భువి. నేను చెప్తే కూర్చోలేదు, వాడు చెప్తే కూర్చున్నావు, నేనంటే నీకు అస్సలు భయం లేదు భువి అంటారు జానుగారు. మీ మనవడు చెప్పినప్పుడు కూర్చోపోతే ఎక్కడ తినకుండా వెళ్ళిపోతారని భయం అమ్మమ్మ, అందుకే కూర్చోవడం అని చిన్నగా చెబుతుంది. వాడికి భయపడుతూ ఉంటే ఇంక వాడిని ఎప్పటికి నువ్వు దారిలో పెట్టేది? నేను ఆయన్ని దారిలో పెట్టేది ఏముందమ్మమ్మ, ఆయనకి అన్నీ తెలుసు, మనం చెప్పే అంతటి వాళ్ళం కాదు అని అంటుంది. జానుగారు ఏదో అనుభూతుంటే, డార్లింగ్, మాట్లాడకుండా తినాలి తినేటప్పుడని లాంగ్ ఎగో నువ్వే నాకు చెప్పినట్టున్నావు అని అడుగుతాడు దేవ్. జానుగారు ఇంకా మాట్లాడకుండా భోజనం చేస్తారు. భువి నవ్వుకుంటూ నన్నంటారు, ఇంత వయసు వచ్చినా మీకే మీ మనవడంటే భయం అని అంటూ తను తింటుంది. భోజనాలు అయ్యాక ఇక మేము స్టార్ట్ అవుతాంరా, 9 దాటింది అని అంటాడు కిషోర్. టేక్ కేర్ కల్పన అని చెబుతాడు దేవ్. అలాగే అన్నయ్య, మీరు కూడా ఒకరోజు మా ఇంటికి రావాలి భోజనానికి అని అంటుంది. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత వస్తాం అంటుంది భూమి. నేనేమైనా వండుతానా? అత్తయ్యనేగా వండేది. ఎప్పుడొస్తున్నారు కిషి ఆంటీ వాళ్ళు అడుగుతాడు దేవ్. ఎల్లుండి వస్తున్నారా? ఓకే అంటాడు దేవ్. భువి కల్పనకి పసుపు కుంకుమ తాంబూలం అందిస్తుంది. ఇప్పుడు చీరవి ఎందుకు భువి అంటుంది కల్పన. కడుపుతో ఉన్న పిల్లవి, ఆడపిల్లని అలా ఒట్టి చేతులతో పంపకూడదు, తీసుకో అమ్మా అని జానుగారు అంటారు. కల్పన సంతోషంగా తీసుకుంటుంది. అందరికీ చెప్పి కిషోర్ వాళ్ళు బయలుదేరుతుంటే ఒక బాక్స్ ఇస్తుంది భువి. మళ్ళీ ఇదేంటి భువి అంటాడు కిషోర్. చేపల పులుసు అన్నయ్య, వండిన రోజు కంటే దాచుకొని తర్వాత రోజు తినడం దానికి బాగా ఇష్టం, అసలు చేపల పులుసు అలాగే బాగుంటుంది అని చెబుతుంది. కల్పన నవ్వుతూ ఆ బాక్స్ తీసుకొని లోపల ఉన్నది ఎవరో, కానీ వాళ్ళకి వాళ్ళ అత్త చేతి వంట నచ్చింది, అందుకే ఏమీ అనలేదు అని అంటుంది.
అయితే రోజు నేను వండి పంపిస్తాను, తిను అంటుంది భువి. కల్పన నవ్వుతూ వద్దులే, తినాలి అనిపించినప్పుడు నేనే వస్తాను అని కారెక్కుతుంది. బాయ్ చెప్పి కిషోర్ కల్పన వెళ్ళిపోతారు. లోపలికి వచ్చిన భువి అన్నీ సర్దుతూ ఉంటుంది. అవన్నీ రంగి చూసుకుంటుంది. నువ్వు వెళ్ళు, అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అని చిరుకోపంగా అంటారు జానుగారు. మీరు ముందు టాబ్లెట్స్ వేసుకోండి అంటుంది. మేం వేసుకుంటాంలే, నువ్వు వెళ్ళు అని జానుగారు అనగానే "ఉమ్, వెళ్తున్నానులే" అని పైకి వెళ్తుండగా దాత్రి, కింద నా ఫోన్ ఉన్నట్టుంది చూడు అంటాడు దేవ్. హా అని సోఫా దగ్గర చూస్తుంది. ఫోన్ కనిపించగానే ఉంది అని చెబుతుంది. సరే తీసుకురా అని దేవ్ లోపలికి వెళ్ళిపోతాడు. భూమి రంగికి డోర్ లాక్ చేసుకోమని చెప్పి ఫోన్ తీసుకొని పైకి వెళ్తుండగా దేవుకి కాల్ వస్తుంది. డిస్ప్లే మీద షైనీ అని ఉండడంతో ఒక్కరోజు కూడా వదలరనుకుంటా ఈ దరిద్రపు సంత అని తిట్టుకుంటూ పైకొచ్చి దేవుకి ఫోన్ ఇస్తుంది. ఫోన్ దేవుకిచ్చి బెడ్షీట్ సర్దుతుంది భువి. దేవ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల ఏం చెప్పారో, నేను ఇప్పుడు రావడం కుదరదు, రేపు గెస్ట్ హౌస్కి వచ్చే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ మాట విన్న భువికి కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఎందుకు నాకు ఆయన వెళ్తానంటే అంత బాధగా ఉంది అని అనుకుంటుంది. కథ కొనసాగుతుంది. మరి భువికి ఎందుకంత బాధ అనిపించింది తెలియాలి అంటే ఫాలో అయిపోండి మై డియర్ మెంబర్స్. ఇంకొక అప్డేట్ మీకు మిడ్ నైట్ 11కి ఇస్తాను. మెలకువతో ఉంటే చదువుకోండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.